ఇట్లా 1 ఇయర్ నుంచి సన్నీ రెడ్డి నువ్వు ఇబ్బంది పడుతున్నా అని చెప్పినా కదండి. వీడియోస్ కూడా రిలీజ్ చేసిన 1.5 ఇయర్ నుంచి అండి. ఇట్లా ప్రణీత అనే అమ్మాయితో డ్రామాలు ఆడించాడు. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ని చీట్ చేసింది. చంద్రకళ రెడ్డి అనే అమ్మాయిని వాళ్ళ ఫ్రెండ్ని చీట్ చేసి పైకి రావడానికి ట్రై చేసింది. ఆ అమ్మాయి కాదు కానీ ఆ అమ్మాయి కూడా డ్రామాలు ఆడిందో లేదో తెలియదు. ఆ అమ్మాయి కానీ వాళ్ళ ఫ్రెండ్స్ చీట్ చేసిర్రు ఆ అమ్మాయిని. నేను ఈరోజు ఆ అమ్మాయిని చీట్ చేసి పైకి రావాలనుకోలేదు. బ్యాక్గ్రౌండ్లో నీకు వచ్చావు ఏదో నేను ఏదో హెల్ప్ అడిగినా అని చెప్పి ఒకటి లాస్ట్ ఇయర్ అండి జూన్లో నేను హెల్ప్ అడగలేదు. ఒకటి నాకు సంవత్సరానికి 50 లక్షల నుంచి ₹1,00,00,000 వస్తాయి సైబర్ సెక్యూరిటీ వర్క్లో. అవన్నీ పేమెంట్ ప్రూఫ్స్ కూడా చూస్తుండొచ్చు. అవన్నీ కూడా గత ఒక 4-5 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నేను ఇంత అమౌంట్ జనరేట్ చేసిన అని చెప్పి సైబర్ సెక్యూరిటీలో. సో ఇట్లా వాడు డిఫెన్స్లో పని చేస్తాడు. ఇంచెం సికింద్రాబాద్లో సంగారెడ్డి అని అతను వాడు డిఫెన్స్లో పని చేస్తాడు. వాడు ఏ పొజిషనో వాడికి తెలియదు అనమాట. వాడు నాకు ఎన్నోసార్లు ఇన్ఫామ్ చేస్తాడు స్టేటస్లో, నేను నీ కోసం సిఐని ఇన్వాల్వ్ చేసిన, అమెరికా వాళ్ళతో చేతులు కలిపి నీ వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి నీ వర్క్ని బ్రేక్ చేస్తున్నా అని చెప్పి చాలాసార్లు చెప్పిండు. లాస్ట్ ఇయర్ అట్లా నాకు 10-20 లక్షలు రావాలండి ఒక రిపోర్ట్కి. ఆ రిపోర్ట్ కూడా క్లోజ్ చేయించింది లాస్ట్ ఇయర్. సో నేను ఇంట్రెస్ట్ పోయింది, ఇంకా వర్క్ మీద ఇంట్రెస్ట్ పోయి ఇంకా ఇట్లా ఎలాగో ఇన్వాల్వ్ అవుతున్నాడు ఈ విధవా అని చెప్పి నేను ఏం చేసిన అంటే లాస్ట్ ఇయర్ జూన్లో నేను హెల్ప్ చేస్తా, వేరే అమ్మాయితో రిష్కాతో నీకు హెల్ప్ చేస్తా అని చెప్పి వాళ్ళ వైఫ్ ఫ్రెండ్స్లో ఆ అమ్మాయి ఉంటే సరే హెల్ప్ 1 మంత్ తర్వాత అడిగినా అండి ఆ హెల్ప్ కూడా. నేను ఎందుకు అడిగినా అంటే ఒకటి ఆ అమ్మాయి చంద్రకాయ రెడ్డిని అనుమానిస్తుంటే నేను అడిగిన అనమాట. అడిగిన తర్వాత ఏం చేసిండంటే అడుగుతూ వచ్చిన క్యాస్ట్ ఫీలింగ్ ఉంది కంట్రీలో అని చెప్పి, కంట్రీ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి అడిగిన. అమ్మాయితో హెల్ప్ అడిగిన వేరే కంట్రీకి అని చెప్పి. అట్లా అమ్మాయి డ్రామాలు ఆడిందా లేదో తెలియదు. డ్రామాలు ఆడితే ఒకటి దేవుడు చూసుకుంటాడు. డ్రామాలు ఆడిందా ఏం చేసిందో తెలియదు ఆ అమ్మాయి, రిషిక అనే అమ్మాయి. ఆ అమ్మాయిని మ్యానిపులేట్ చేసి ప్రణీత అనే అమ్మాయితో రిమూవ్ చేయించండి మా ఓనర్ లంచ్. దానికి సిగ్గు శరం లేదండి. మా ఫ్లాట్ ఓనర్ లంచ్ ఈరోజు కూడా మ్యానిపులేషన్ చేస్తుంది. నా ప్రొఫైల్ పిక్చర్ చూస్తుంది. దాని ఆ బజార్ లంచ్కి సిగ్గు శరం లేదు. దాని పూకుని 2 కోసి రోడ్డు మీద దింపాలంటే లంచ్లని. ఇట్లా ఇంకొకరు లైఫ్ స్పాయిల్ చేయడానికి ట్రై చేసింది. నా 1.5 ఇయర్ అండి. ఇంత స్ట్రెస్ పెట్టిరో తెలుసా 1.5 ఇయర్ నుంచి అందరూ కలిసి. కంపల్సరీ అండి దేవుడు కంపల్సరీలో చూసుకుంటాను. నన్ను ఎవరెవరైతే ఇబ్బంది పెట్టిరో, మోసాలు చేసిరో, చీట్ చేసిరో, మ్యానిపులేట్ చేసిరో, హరాస్మెంట్ చేసిరో నన్ను కంపల్సరీ దేవుడనే చూసుకుంటాడు. వాడి పిల్లలకు సన్నీ రెడ్డి కానీ పిల్లలకు మన ఫ్యామిలీ కంపల్సరీ దాకుతుంది ఏదో ఒక రోజు. నేను ఎంతెంత ఇబ్బంది పెట్టినో. అరే కొజ్జాలంటే కొడక, నువ్వు ఎవరి గురించి నవంబర్లో నుంచి ఎన్ని వేషాలు వేసినావు నాకు తెలియదా? నేను నీ లైఫ్లో చంద్రకాయ రెడ్డికి హెల్ప్ అడిగినావు కొజ్జాగాడిలాగా. నువ్వు ప్రణితని బ్రేక్ చేయడానికి నువ్వు ఎవరి గురించి ఇన్ఫామ్ చేస్తున్నావు నాకు ఆ మాత్రం తెలియదురా. కొజ్జాలంజా కొడక నవంబర్ నుంచి ఏం నాటకాలు ఆడినావు ఆ సిగ్గు లేకుండా ఇన్ఫామ్ చేస్తున్నావు. కొజ్జాలంజా కొడక బ్రేక్ చేసిన అని చెప్పి కొజ్జా లంజా కొడక. ఇలాంటి లంజా కొడక అండి వీడు. ఆ అమ్మాయి ఉందని చెప్పి ఆ అమ్మాయి డ్రామాలు ఆడిందో తెలీదు. ఆ అమ్మాయి నేను బ్రేక్ చేసి వేరే వాడిని కలిపినా అని చెప్పి కూడా ఇన్ఫామ్ చేసింది కొజ్జాలంజా కొడుకు. ఆయన అమ్మాయి ఎంతమందితో తెంగించుకుంటే ఇలాంటి లక్షణాలు వచ్చినాయి కొజ్జావాడకవుది. ఇట్లాంటి పనులు చేసిండు వీడు. నాకు ఇట్లా 1.5 ఇయర్ నుంచి అండి మ్యారేజ్ జరగనీయకుండా చేసేయండి. ఇంత కొచ్చేదో మళ్ళీ 2 months 3 months బ్యాక్ నుంచి అండి మా ఫ్లాట్ ఓనర్స్తో తెలిసిన వాళ్ళతో నా ఫ్రెండ్స్తో కలిసి నా క్యారెక్టర్ బ్యాడ్ చేద్దామని ట్రై చేసారు. ఏది చైల్డ్ అబ్యూజ్ అండ్ చైల్డ్ పోన్. ఎప్పుడైతే నేను ఫైట్ చేయడం స్టార్ట్ చేసిండో అప్పటి నుంచి నోరు మూసుకున్నాడు సన్నీ రెడ్డి గారు. అటు పిరికి లంచా కొడకాడు. నేను బిచ్చబోన్నాను ఏమన్నా అడుక్కుంటున్నా అండి. నేను వర్క్లో గ్రో అవుదామని చెప్పి జస్ట్ నేను నాకున్న ఎక్స్పీరియన్స్కి జస్ట్ 10-20 రోజుల్లో అండి 10 లక్షల నుంచి 20 లక్షల వరకు చేసిన సైబర్ సెక్యూరిటీలో. వాడికి చూడండి నన్ను ఇప్పుడు నాకు లవ్ మ్యారేజ్ జరగనీయకుండా చేసిండు. అప్పుడు ఏదైనా అమ్మాయి ఉందని చెప్పి అమ్మాయిని బ్రేక్ చేసి ఆ అమ్మాయి డ్రామా అనేది తెలీదు బ్రేక్ చేసి నేను వేరే వాడితో కలిపినా అని చెప్పి ఇన్ఫామ్ చేసిండు నవంబర్ నుంచి కూడా. తర్వాత ఆ అమ్మాయి రిష్కతో కూడా డ్రామాలు ఆడించిండు. ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది కదండి. ఇప్పుడు వర్క్లో గ్రో అవుతున్నా, ఓన్గా బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నా, వర్క్లో గ్రో అవుతుంటే ఆ వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి వర్క్లో ఆపుతున్నాడు. ఈ కొచ్చాలని కొడుకు చూడండి ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంది. నేను ఎస్సీ క్యాస్ట్ అని చెప్పి వాడు రెడ్డిస్ అని చెప్పి ఇబ్బంది పెడుతున్నాడు ఈ కొచ్చాలని కొడుకు. ఇట్లా ఇప్పుడు ఇదాని లైఫ్లో ఇట్లాంటి బిహేవియర్ ఏముంటుంది ఎవరికి ఉంటుంది? ఆడంగి బాడుకోలోకి ఉంటుంది ఇలాంటి బిహేవియర్. ఆడంగి బాడుకో కాబట్టి ఆడంగిలా బిహేవ్ చేస్తాడు. టిఫిన్ బుక్ చేస్తాడు కదా, టిఫిన్ లేదో కలిపి పంపిస్తూ ఉంటాడు ఇలా లంజా కొడుకు.
స్ట్రైట్గా రాడికి వచ్చావు కదా. ఇప్పుడు 1.5 year నుంచి నేను ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరు అడిగినా ఏమేం చేసిండు వీడు, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిండు అన్నీ తెలుసుకుంటే మీరు నా పొజిషన్లో ఉన్నారనుకోండి, నాకంటే ఎక్కువ రియాక్ట్ అవుతారు మీరు. నేను కాబట్టి నోరు మూసుకొని కూర్చున్నా, నాకంటే ఎక్కువ రియాక్ట్ అవుతారు మీరు అందరూ కూడా నా పొజిషన్లో ఉంటాయి. ఈ రోజుకి అండి మ్యారేజ్ జరగనివ్వడు, మ్యాచెస్ రానివ్వడు, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే బెటర్ అయిన అమ్మాయిలు రానివ్వడు, చెత్తగా వాళ్ళ గురించి వాచ్మెన్లు, మేస్త్రీలు, ఇలాంటి వరస్ట్ లంజల గురించి నాకు ఇన్ఫామ్ చేస్తున్నాడు. కొద్దిగా లంజ వాడు చూడండి, వాడికి ఏమో మంచిగా ఉండాలి, వాడి లైఫ్ బాగుండాలి, వాడు చిందకారెడ్డి పూగ్ కావాలి, వాడికి నాకు హెల్ప్ అడిగాడు. నేను ఒకటి బూతులు మాట్లాడుతున్నానంటే ఒకసారి నా పొజిషన్లో ఉండి ఆలోచించండి అని కలిసినా కూడా నేను చెప్తా, ఎవరన్నా కూడా ఇట్లా జరిగింది, ఇది ఎంతవరకు కరెక్ట్, ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిండు నన్ను, ఇట్లా అమ్మాయిలతో డ్రామాలు ఆడించిండు, ఆ అమ్మాయికి ఇంకోతో కలిపినా అని చెప్పి ఇన్ఫామ్ చేసిండు, ఆయనకి హెల్ప్ చేసిన నేను, ఆయనకి హెల్ప్ చేస్తే నాకు హెల్ప్ చేస్తా వేరే అమ్మాయితో అని చెప్పి, బెటర్ అయిన అమ్మాయితో అని చెప్పి, అలా ఫ్రెండ్స్ లవ్ మ్యారేజ్ హెల్ప్ చేస్తా అని చెప్పి నా పిల్లంతా ఇట్లా నన్ను ఇబ్బంది పెట్టిండు, ఎంతవరకు కరెక్ట్, ఇట్లా చేస్తారా ఎవరన్నా, ఇంత చెత్త ఏదో ఉన్నాడు వాడు, ఇంకా నా వర్క్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు వాడు, నీ బూతులు తిట్టారా మీరు, అమ్మ కాడికి వెళ్ళి అక్క కాడికి వెళ్ళి చెల్ల కాడికి వెళ్ళి తిడుతున్నావు, వానికి సిగ్గు శరం లేదు, ఇంకా వానికి సిగ్గు శరం ఉన్న ఏదో అయితే ఇంకా మారతలేడు వాడు, అమ్మ కాడికి వెళ్ళి అక్క కాడికి వెళ్ళి చెల్ల కాడికి కూడా తిడుతున్నాయి వాడిని, ఎవరనేది తిడతారు, నా పొజిషన్లో ఎవరు ఉన్నా కూడా ఆ కొజ్జా లాంజ పడుకుని ఎవరైనా తిడతాడు, ఆ బజార్ లాంజలతో డ్రామాలు ఆడించిండి ఏదో. అది నేను నిజంగా ఇప్పుడు అవన్నీ నిజాలండి, అవన్నీ నేను చెప్పినాయండి, అవన్నీ వాళ్ళందరితో డ్రామాలు ఆడించిన వాళ్ళకి కూడా తెలుసు. ఇప్పుడు ఒకటి దేవుడు చూసుకుంటాడు, మనం ఎంత ఇబ్బంది పెట్టినామో, ఎంత సఫర్ అయినామో తిరిగి మనం సఫర్ అవుతాం. చంద్రకళ రెడ్డి వాళ్ళ పేరెంట్స్ నన్ను చాలా ఇబ్బంది పెట్టారు, వాళ్ళు ఏ రోజు ఒప్పుకోపోతే నా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు కదా, సఫర్ అయినావు కదా, ఆడ అంతకుముందే డ్రామాలు ఆడించాడు రిమూవ్ చేయడానికి ఆ అమ్మాయిని. సో అదంతా వేరే విషయం, ఆ అమ్మాయి డ్రామాలు ఆడింది వచ్చాడు, వాళ్ళ అమ్మ నాన్న కూడా బ్రెయిన్ లేదు, ఇవ్వలేదు, నాకు అయిపోయింది, అక్కడితో అయిపోయింది ఫినిష్. ఇంకా నాకు ఒప్పుకోలేదు కాబట్టి నాకు సహాయం చెయ్యి నా పిల్లల విషయంలో, మరి మనసు మార్చుకుంటా అని చెప్పి సహాయం చేసిన. నేను 3 నెలలు అయిపోయింది, మార్చిలో సహాయం చేసిన, జూన్లో వాడే అన్నాడు నేను హెల్ప్ చేస్తా, ఇష్కన అమ్మాయి ఉంది కదా, బెటర్ అయిన అమ్మాయి ఉంది, నా పిల్లలకి డప్పరగాసిన అమ్మాయి అందంగా ఉంది కదా, బెటర్గా ఉంది కదా, నీకు ఆ అమ్మాయితో హెల్ప్ చేస్తా అన్నాడు. నేను ఆలోచించిన, ఇదేంది నాకు హెల్ప్ చేయడం అయింది, వీడి దగ్గర హెల్ప్ తీసుకోవడం ఏంది, నేను ఆల్రెడీ సైబర్ సెక్యూరిటీ వర్క్ చేస్తున్నా కదా, నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు అండి, ఇట్లనే క్లోజ్ చేయిస్తున్నాడు, వర్క్లో ఇన్వాల్వ్ తప్పక నేను అడిగిన, సరే ఆ అమ్మాయితో హెల్ప్ చేయి మరి వేరే కంట్రీకి అని వాడే ఇన్ఫామ్ చేస్తున్నాడు, వేరే కంట్రీకి హెల్ప్ చేస్తాం మరి ఆ అమ్మాయితో అని చెప్పి చెప్తుంటే సరే అని నేను అడిగిన అనమాట. క్యాస్ట్ ఫీలింగ్ ఉంది, వరస్ట్ కంట్రీలో ఉండడం వేస్ట్, నేను ఇంత టాలెంటెడ్ ఉన్నా, ఇంత నాలెడ్జబుల్ పర్సన్ ఉన్నా కూడా నేను లో క్యాస్ట్ అని చెప్పి నేను గ్రో అవ్వలేను ఇలాంటి కంట్రీలో, సో వేరే కంట్రీకి వెళ్ళిపోవడానికి అడిగిన అనమాట వానికి. అట్లా అడిగితే ఏం చెప్తున్నాడో తెలుసా, వాడు చీటింగ్ చేసి పైకి రావడానికి ట్రై చేస్తున్నాడు అలా వైఫ్ని. ఒకటి గేలా ప్రచారం చేస్తున్నా కూడా నేను హెల్ప్ చేయడానికి ట్రై చేసిన, నాకు అడిగింది కదా హెల్ప్ చేయమని, సో నేను హెల్ప్ చేయడానికి ట్రై చేసిన, దాంట్లో తప్పేం లేదు, ఎవడన్నా కూడా ఇష్టమైన ప్లస్ ఎవరన్నా కూడా వాడు చెప్తుంటే ఒకసారి మీరే ఆలోచించండి, నా పొజిషన్లో ఉండి ఆలోచించండి, 1.5 year నుంచి ఏం జరిగింది, నేను చీట్ చేసి పైకి రావాలనుకున్నానా, నేను కొన్ని ఇబ్బంది పెట్టాలనుకున్నానా, అప్పటికే అమ్మాయి ప్రెగ్నెంట్ ఉందని ఇన్ఫామ్ చేసాడు, వెళ్ళేంది ప్రెగ్నెంట్ ఉంది, ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు, సో అక్కడికి అయిపోయింది. నేను వేరే అమ్మాయితో అడిగినప్పుడు నేను అడగలేదు, వాడు చెప్పిండు, ఆలోచించిన తర్వాత ఇప్పుడు నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు అని చెప్పి నేను ఇక తప్పక అడిగిన. నాకు 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు వచ్చాయండి, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది దీంట్లో. ఒక 10-20 రోజుల్లో లాస్ట్ 10-20 రోజుల్లో నేను 10-20 లక్షల వరకు వర్క్ చేశాను. అది క్లోజ్ చేయిస్తున్నాడు చూడండి కావాలని. నేను ఓన్గా బిజినెస్లో గ్రో అవుదామని చూస్తుంటే నా బిజినెస్లో గ్రో అవ్వను. సో నేను టాలెంటెడ్ పర్సన్ని, సైబర్ సెక్యూరిటీలో 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, క్రిప్టోలో 2012 నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది, 14 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, స్టాక్ మార్కెట్లో ఒక 6-7 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇంత ఇంటెలిజెంట్ పర్సన్ అనమాట. ఎప్పుడు అనుమానిస్తూ ఉంటాడు వాళ్ళ వైఫ్ గురించి, ఎప్పుడో చంద్రకళ పువ్వు గురించి ఆలోచిస్తున్నా కూర్చుంటున్నాను, నాకేం పని పాట లేదా, ఇంకా ఎప్పుడు నేను సాంగ్స్ విన్నా ఏదిన్నా వానికి ఎందుకండి. ఇప్పుడు నాకు మ్యారేజ్ జరగనివ్వడు, మ్యారేజ్ జరిగితే బెటర్ అయిన అమ్మాయి వస్తే నేను మూవ్ ఆన్ అవుతా కదండి, నాకు మ్యారేజ్ జరగనిస్తలేడు, మరి ఎందుకు ఇట్లా జరగనిస్తలేడో అడగండి, మరి ఎందుకు ఇట్లా జరగనిస్తలేవు మ్యారేజ్ అతనిది 1.5 year నుంచి అందరితో. ఇప్పుడు ఒకటండి, డ్రామాలు ఆడినా నేను ఎంత టార్చర్ చేసినా సఫర్ అవుతాడు వాడు,
కంపల్సరీ పిల్లలు కూడా నాశనం అవుతారు, వాడి ఫ్యామిలీ కూడా నాశనం అవుతుంది. ఇట్లా ఇంకొకరిని ఇబ్బంది పెడితే, ఇట్లా ఇంకొకరిని లైఫ్ని లవ్ మ్యారేజ్ హెల్ప్ చేస్తా, నా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్లో బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారు, అందంగా ఉండే అమ్మాయిలు ఉన్నారు అని చెప్పి నేను అనలేదు. మా ఫ్లాట్ ఉన్నోడుతాను ఇది నిజాలా కాదా అని గుండెలకు చేసుకొని వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇది నిజమా కాదా, మ్యానిపులేట్ చేసినామా లేదా, చీట్ చేసినామా లేదా, అబ్యూజ్ చేసినామా లేదా, ఇంకొకరిని ఇబ్బంది పెట్టినామా లేదా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడైనా కూడా ఏదైనా రోజైనా కూడా. సో ఏదో ఒక రోజు వాళ్ళు సఫర్ అవుతారు. ఈ రోజు కాకున్నా కూడా ఏదో ఒక రోజు సఫర్ అవుతాడు. ఏదో రోజు వాళ్ళ ఫ్యామిలీ కానీ వాడి పిల్లలు కానీ ఏదో ఒక రోజు సఫర్ అవుతాడు. నేను ఎంత ఇబ్బంది పడినో వాడు కూడా అంత టార్చర్ ఫేస్ చేస్తాడు. ఈ రోజుకి కూడా అండి నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతుంటాడు. నేను చేసుకోలేకపోతున్నా వర్క్, మరి నేను ఏం చేయాలి? నాకు ప్రాణహాని కూడా ఉంది వానితో. నా ప్రాణహాని ఉంది సన్నిరెడ్డి గారితో కూడా. సన్నిరెడ్డి గారితో నా ప్రాణహాని కూడా ఉంది. ఎప్పుడు చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. చంపడానికి చూడడము, ఆ టిఫిన్ బుక్ చేస్తే ఏమైనా ఆర్డర్లు బుక్ చేస్తే దాంట్లో ఏమైనా కలిపి సెండ్ చేస్తూ ఉంటాడు. 1.5 year నుంచి ఇట్లా చేస్తున్నాడు. వాడు ఆర్మీలో పని చేస్తుంటాడు, పిరికి వాడుకోవాడు, పిరికి ఎదుగు ఉన్నాడు, ఆర్మీలో పని చేస్తాడు వాడు. ఇట్లా 1.5 year నుంచి నన్ను టార్చర్ చేస్తున్నాడు. ఇట్లా ఎవరికైనా ఇబ్బంది, ఇన్ని వీడియోస్ ఇట్లా చేస్తున్నా అంటే నేను ఇంత సఫర్ అయితే వీడియోస్ పెడుతున్నా, ఒకసారి ఆలోచించండి మీరు. నేను సఫర్ అవుతే ఇన్ని వీడియోస్ తీసి పెడుతున్నా. ఇంకా వాడికి సిగ్గు శరం రాలేదు వానికి. ఇప్పటికీ మ్యానిపులేట్ చేస్తున్నాడు. మరి దాన్ని ఉంచుకున్నాడేమో ఫ్లాట్ ఓనర్ అవుతుంది, అది ప్రొఫైల్ ఫోటోస్ మారుస్తుంది. దానికి సిగ్గు శరం ఉన్న ఆడదైతే అలాంటి పనులు చేయాలి. అరే ఇప్పటికే నేను సఫర్ చేసిన, ఇప్పటికే వాడి లైఫ్ స్పాయిల్ చేసిన, ఎందుకు ఇట్లా చేయాలి, వీడు మాటలు ఎందుకు ఇలా, దానికి సిగ్గుచరం ఉందా అండి? కొంచెం అన్నా దానికి సిగ్గుచరం లేకుండా అదే పనులు చేస్తుంది. ఇప్పటికీ అదే మ్యానిపులేషన్ చేస్తుంది. ఇట్లా 1.5 year నుంచి ఆయన ఇబ్బంది పెడుతున్నాడు. అక్కడ ఏం లేకున్నా కూడా, ఎవరైనా ఇబ్బంది పెట్టకున్నా కూడా కావాలని మ్యానిపులేట్ చేస్తున్నాడు, భయపెడుతున్నాడు నన్ను. నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అబ్యూజ్కి, చీటింగ్కి, హరాస్మెంట్కి గురైంది నేను. శిక్ష పడితే వాళ్ళకి పడాలి. అది ఒకటి తప్పించుకోవచ్చు, ఇప్పుడు అందరి నుంచి తప్పించుకోవచ్చు. దేవుడు కంపల్సరీ శిక్ష అనేది అనుభవిస్తారు వాళ్ళు కంపల్సరీ. ఎంతెంత నేను సఫర్ అయ్యానో, ఎంతెంత ఇబ్బంది పడినో, ఎంతెంత టార్చర్ ఫేస్ చేసిందో, నాకు కంపల్సరీ దేవుడు అనేది శిక్ష అనేది అనుభవిస్తారండి వాళ్ళు. ఈరోజు కాకుండా కూడా ఇప్పుడు ఒకరికి మంచి చేసినప్పుడు మనకు మంచి చేయకపోయినా కూడా చెడు చేయాలనుకోవద్దు కదా. నాకు చెడు చేయడానికి ట్రై చేసి నా క్యారెక్టర్ బ్యాడ్ చేయడానికి ట్రై చేసిరండి. చైల్డ్ అబ్యూజ్ అని, చైల్డ్ పోర్న్ అని, అవి ఎంత వరస్ట్గా నన్ను గురించి ప్రచారం చేసిరంటే, మా బ్రదర్ ఏమన్నాడు ఫైనల్గా, అలా వైఫ్ మనసు మార్చడానికి చేస్తున్నారు అన్నాడు. నేను నోరు మూసుకుని ఇంకా సరే అట్లా అని చెప్పి అనుకున్నాను. ఇంత క్యారెక్టర్ బ్యాడ్ చేయడానికి ట్రై చేసేది చూడండి నన్ను. నిజంగా కూడా నేను అట్లా మాట్లాడుతుంటే, వీడియోస్ పెడుతుంటే నిజంగా కూడా నాకు క్యారెక్టర్ బ్యాడ్ అని ట్రై చేశారు, అది యూజ్ చేసుకుంటా. నేను ఇంత ప్యానిక్ అయినా అంటే అసలు ఏంది ఇది, ఎవరికి ఏమనుకున్నా కూడా ఇట్లా చేస్తున్నాను అని చెప్పి నేను చాలా సఫర్ అయ్యాను 2-3 నెలల నుంచి. ఆ స్ట్రెస్ తీసుకొని నేను చాలా ఇబ్బంది పడ్డాను అనమాట. 1.5 year అవుతుంది. మనకి ఇంకా ఇప్పటికి కూడా సిగ్గు రాయలేదు దేవుడానికి. సిగ్గు శరం లేదు ఇంకా మనకి. అదే మ్యానిపులేషను, అదే అబ్యూజ్, అదే హరాస్మెంటు. సరే ఇప్పుడు ఎంత ఇబ్బంది పెడుతున్నాడో దేవుడు కంపల్సరీ చూసుకుంటాడు వాడిని, వాడి ఫ్యామిలీని, మా పిల్లల్ని, నాకు తెలిసిన వాళ్ళని, నాకు ఎవరైతే స్టేటస్లు పెట్టి చీట్ చేసిరో, అబ్యూజ్ చేసిరో, హరాస్ చేసిరో, మ్యానిపులేట్ చేసిరో, వాట్సాప్లో స్టేటస్లు పెట్టి, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్తో సహా ప్రతి ఒక్కరూ నరకం అనుభవిస్తారు ఫ్యూచర్లో. ఈరోజు కాకుండా కూడా కంపల్సరీ అనుభవిస్తారు, మీరు శిక్ష అనేది ఫేస్ చేస్తారు. నేను చీటింగ్కి, అబ్యూజ్, మ్యానిపులేషన్కి గురైంది నేను ఎవరిని మోసం చేసి పైకి రావాలనుకోలేదు. ఈరోజు కూడా అర్థమవుతుందా? ఇంకొకరి మీద పైకి రావాలనుకున్నా, నా మీద పైకి వచ్చారు అందరూ, నా మీద కానీ ఆ అమ్మాయి మీద పైకి వచ్చారు. నేను ఎవరి మీద పైకి రావాలనుకోలేదు. అందుకని నేను కష్టపడి వర్క్ చేసుకుంటుంటే అండి, సైబర్ సెక్యూరిటీ వర్క్లో నేను ఎవరి మీద పైకి రావాలనుకోవట్లేదు. ఈరోజు కూడా నేను కష్టపడి వర్క్ చేసుకొని పైకి రావాలనుకుంటున్నా. సైబర్ సెక్యూరిటీ వర్క్లో బిజినెస్తో పైకి రావాలనుకుంటుంటే నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నా. నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతే నా రిపోర్ట్స్ క్లోజ్ చేయిస్తున్నాడండి. చూడండి ఇట్లాంటి పనులు చేస్తున్నాను. నాకు ఇప్పుడు ఇయర్లీ 50 lakhs నుంచి 1 crore వరకు వస్తుంది సైబర్ సెక్యూరిటీలో. సో నాకు ఎవరి మీద నాకు డిపెండ్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. ఆడు ఎప్పుడు కూడా 1.5 year నుంచి అండి, ఏమంటారు 1.5 year నుంచి నాకు ఎవరి మీద ఎప్పుడైతే వాడి వైఫ్ డెలివరీ అయిందో అప్పటి నుంచి అప్పుడైతే రిమూవ్ చేసిండు వాళ్ళ ఫ్రెండ్స్ని, అప్పటి నుంచి ఇంకోరి మీద డిపెండ్ అవ్వదు. నేను ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు. ఎప్పుడు నేను అడగలేదు హెల్ప్, నేను తీసుకోలేదు కూడా. ఈరోజు కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వాలనుకున్నాను, నేను ఓన్గా గ్రో అవ్వాలనుకున్నాను సైబర్ సెక్యూరిటీ వర్క్లో. ఈ రోజు కూడా అంటే ఒక నెల క్రితం నుంచి కాన్సన్ట్రేట్ చేస్తే ఒక 10 రోజుల్లో నేను 10 to 20 lakhs వర్క్ చేసినాను అనమాట. నేను అంత ఇంటెలిజెంట్ పర్సన్ని. సో
సో వాడు ఏంటంటే అందరు తెలుసుకుంటారు, ఇంటెలిజెంట్ పర్సన్ వీడు, అందరి ముందు ప్రూవ్ అవుతాడని చెప్పి కావాలని క్లోజ్ చేయిస్తున్నాడు. ఆడంగి కొచ్చగాడు అప్పుడు వర్క్ని యూజ్ చేసుకుంటే నా రిపోర్ట్స్ క్లోజ్ చేయిస్తున్నాడు. చూడండి ఎంత కొజ్జావేదో ఉన్నాడు. ఇంకొకటి వరస్ట్ ఉండే వాళ్ళ గురించి చీప్ ఫ్యామిలీల గురించి ఇన్ఫామ్ నాకు డైరెక్ట్గా ఇన్ఫామ్ చేస్తున్నాడు. ఫస్ట్ మ్యానిపులేట్ చేస్తున్నాడు, స్టేటస్లు పెట్టి మ్యానిపులేట్ చేస్తున్నాడు రెస్పాండ్ అవ్వాలని చెప్పి. ఒకటి వాడు ఏదన్నా పెట్టుకొని అరే కొజ్జా లంజా వాడక నువ్వు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టినావు, నువ్వు డ్రామా ఆడించిన లంజలు వాళ్ళు కూడా సఫర్ అవుతారు, ఆ డ్రామా ఆడించిన లంజ కొడుకులు వాళ్ళు కూడా సఫర్ అవుతారు. ఈరోజు హ్యాపీగా ఉండొచ్చు, కంపల్సరీ ఫ్యూచర్లో వాళ్ళు సఫర్ అవుతారు. నువ్వు ఎంతెంత ఇబ్బంది పెట్టినా ఎంతెంత మ్యానిపులేట్ చేసినా నువ్వు నీ ఫ్యామిలీ సర్వనాశనం అవుతుంది. ఆ డ్రామాలని లంజలు కూడా సర్వనాశనం అవుతారు. ఆ స్టేటస్లో పెట్టిన లంజ కొడుకులు కూడా సర్వనాశనం అవుతారు. ఈరోజు కాకుండా ఈ రోజు అయినా కూడా నేను ఇంత సఫర్ అయినా వాళ్ళు కూడా అంత సఫర్ అవుతారు. నేను ఎంత ఇబ్బంది పడినా. ఒకటండి, నేను లంజ కొడుకులు అనే దాకా వచ్చినా అంటే వాళ్ళు ఎంత నన్ను ఇబ్బంది పెట్టారో ఆలోచించండి. నేను కలిసిన ఎవరన్నా, ఇప్పుడు నేను వీడియో చూసి ఎవరన్నా కలిసినా చెప్తా. నా ఫ్రెండ్స్ అయినా ఎవరన్నా ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది, ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది 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 కరెక్టా? ఒక పర్సన్ని మోసం చేస్తారా, చీట్ చేస్తారా? ఇంకొకరు వాళ్ళ ఫ్రెండ్స్ని చీట్ చేసి పైకి రావాలనుకుంటారు, ఇది ఎంతవరకు కరెక్ట్? సొసైటీ ఎట్లుంది ఈ రోజుల్లో, ఒకరి మీద పైకి రావాలనుకుంటారు, ఇంకొకరి మీద. ఆ అమ్మాయి మీద నేను ఏ రోజు పైకి రావాలనుకోలేదండి. నాకే వర్క్లు డబ్బులు వస్తున్నప్పుడు నేను ఇంకోటి పైకి ఎట్లా వస్తా చెప్పండి? నేను ఒకటే అడిగిన, నేను ఆ అమ్మాయి విషయంలో సఫర్ అయినావు కదా, నేను హెల్ప్ చేస్తాను అన్నప్పుడు బెటర్ అయిన అమ్మాయి ఉంది కదా, బెటర్ అయిన అమ్మాయితోనే హెల్ప్ చేయని అడిగిన నేను, అంతే. ఆ అమ్మాయి బెటర్ అయిన అమ్మాయి ఉంది కదా, ఆ బెటర్ అయిన అమ్మాయితో మ్యారేజ్కి హెల్ప్ చెయ్యు అని చెప్పి అడిగిన. అదనమాట. సో ఈ విధవ నాకు తెలియదు. ఈ వీడియోలు కూడా అటు పెళ్ళాం మనసు మార్చుకోవడానికి యూజ్ చేసుకోవడం నాకు తెలియదు. ఇప్పటికి కూడా వాళ్ళ పెళ్ళాం మనసు మారలేదు తెలియదు, నన్ను అనుమానిస్తూ ఉంటారు కంటిన్యూస్గా. ఇంకోటి లాస్ట్ ఇయర్ చెప్తున్నాను కదా, లాస్ట్ ఇయర్ హెల్ప్ చేస్తా అన్నప్పుడు వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్లో బెటర్గా ఉండే, ఆ బెటర్గా ఉన్న అమ్మాయితో హెల్ప్ చెయ్యు చాలు అని అన్నా. అంతేగాని నేను ఇంకోటి వేరే కంట్రీకి వెళ్ళిపోవడానికి అడిగిన. ఎందుకంటే వాళ్ళు ఎంత టాలెంటెడ్ అయినా, ఎంత వైట్ అయినా, ఎంత వైట్ స్కిన్ అయినా కూడా నేను ఈ కంట్రీలో నేను క్యాస్ట్ ఫీలింగ్ వల్ల పైకి రాలేను, గ్రో అవ్వలేను. వేరే కంట్రీలో ఉంటే సెల్ఫ్ రెస్పెక్ట్గా బతకొచ్చు, మనిషిలాగా ట్రీట్ చేస్తారు అని చెప్పి నేను చూసిన అనమాట. అంతే వేరే కంట్రీకి వెళ్ళిపోవడానికి. కానీ ఈ కంట్రీలో ఏంటంటే కులం తోకలు ఉంటేనే రెస్పెక్ట్ చేస్తారు, అండ్ మనీ ఉంటే కూడా రెస్పెక్ట్ చేస్తారు. కానీ మనీ ఇలాంటి కంట్రీలో అయితే గ్రో అవ్వలేను అని చెప్పి నేను అడిగిన అనమాట. సో ఆ విషయం అందుకని అడిగిన తప్పే. ఇంకొకరి మీద చీట్ చేసి పైకి రావాలని అనుకోలేదు. అమ్మాయి నేను అడగలేదు, వాడే చేస్తా అంటే అడిగిన. ఎప్పుడు అడిగినా ఆడు నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతూ క్లోజ్ చేయిస్తున్నాను రిపోర్ట్లు. ఇంకా తప్పక అడిగిన నేను ఆ అమ్మాయితో హెల్ప్ అడిగితే, ఆ అమ్మాయి కూడా డ్రామాలు ఆడిందా లేదా తెలియదు. రిషిక్ అన్న అమ్మాయి డ్రామాలు ఆడింది. ప్రణీత అనే అమ్మాయి ఉందని చెప్పి అందరూ స్టేటస్లో పెట్టించింది. తెలిసిన ఉంది అని చెప్తే నువ్వు లవ్ చేసిన అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి వేరే వాడితో కలిపి నాకు ఇన్ఫామ్ చేస్తున్నాడు కొచ్చా విధవ. నాకు ఆ అమ్మాయి వేరే వాడితో జాయింట్ చేసిన అని చెప్పి ఇన్ఫామ్ చేస్తున్నాడు. ఈ కొచ్చా లంచా కొడుకు, ఇలాంటి కొచ్చా ఏదో ఉన్నాడు ఈ లంచా కొడుకు. ఇప్పుడు ఒకటండి, ఇన్ని రకాలుగా ఒక పర్సనల్ లైఫ్ని ఆ అమ్మాయిని బ్రేక్ చేసింది చంద్రకళ రెడ్డిని. సరే అలా వైఫ్ కాబట్టి అలా ఫ్రెండ్తో ఉండే ఆ అమ్మాయిని వేరే వాడికి జాయింట్ వేసి ఇన్ఫామ్ చేస్తున్నాడు నాకు. ఇంత చెత్తలని చెప్పుకున్నాడు. రేపు పొద్దున వాళ్ళ పిల్లలు కూడా లైఫ్ కూడా ఇట్లా బ్రేక్ అయితే అప్పుడు తెలుస్తుంది వానికి. వాళ్ళ పిల్లలు కానీ ఆ అన్నదమ్ములు కానీ ఎవరైనా కూడా ఇట్లాంటి ఫ్యామిలీ సఫర్ అవుతుంటే అప్పుడు తెలుస్తుంది. చూడండి, నాకు ఈ రోజుకి మ్యారేజ్ జరగనిస్తలేడు. ఇన్ని రకాలు ఇప్పుడు లవ్ మ్యారేజ్ జరుగుతుందేమో అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అట్లా బ్రేక్ చేసేసిండు. ఇన్ని రకాలుగా నాకు మ్యారేజ్ జరగనిస్తున్నాడు. ఈరోజు కూడా బ్రేక్ చేస్తున్నాడు కావాలని. ఈ రకాలుగా నేను ఇబ్బంది పెడుతున్నాడు. ఈరోజు కాకుండా కూడా కంపల్సరీ అండి సఫర్ అవుతారు వాడు ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినప్పుడు. అది కంపల్సరీ నన్ను ఎవరైతే నా గురించి తప్పుగా ప్రచారాలు చేసిర్రో, నా మీద పైకి రావాలని చేసిర్రో, నాకు నా లైఫ్ బాగుంటే చూడలేని వాళ్ళు కూడా నన్ను ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసిర్రో, పిల్లల తరానికి కూడా దాక్తుంది. నేను చెప్తున్నా కదా, మీరు సఫర్ అవుతారు. ఆ రోజు అంత ఇబ్బంది పెట్టిన వాడిని ఇప్పుడు మేము ఏడుస్తున్నాం అనేదాకా తెచ్చుకుంటారు మీరు. నేను చెప్తున్నా, ఎందుకంటే మనం ఇప్పుడు ఒకరికి అప్పుడు హెల్ప్ చేసినప్పుడు అది నాకు అన్యాయం చేయడానికి ట్రై చేసిండండి వాడు సందీప్ రెడ్డి. లాస్ట్ ఇయర్ వాడు పిల్లల విషయంలో కలపడానికి హెల్ప్ చేస్తా అండి అడిగాడు. నాకు హెల్ప్ చెయ్యి అని అక్షరెడ్డి కస్తూరితో హెల్ప్ అడిగాడు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్తో. చాలా మందితో అడిగించాడు. ఆగస్టు వరకు అట్లనే అడుక్కున్నాడు. తర్వాత ప్రణీత అనే రిషిక్ అనే అమ్మాయితో హెల్ప్ చేస్తా అని వాళ్ళకి వేరే వాళ్ళతో జాయింట్ చేసి నాకు ఇన్ఫామ్ చేస్తున్నాడు. చూడండి, ఇట్లా బ్రేక్ చేసి ఇన్ఫామ్ చేస్తారు ఎవరన్నా.
ఇట్లా ఇట్లాంటి చెత్త బిహేవియర్ ఉంది వాడి దగ్గర. ఇంత ఇంత చెత్త బిహేవియర్ అని చూడండి. ఇట్లా ఎవరైనా ఇంకొకరి లైఫ్ బ్రేక్ చేసి ఈరోజు వరకు మ్యారేజ్ జరగనీయకుండా చేసి ఇన్ని రకాలుగా బ్రేక్ చేస్తారా అండి ఇంకొకరి లైఫ్ని? ఈరోజు ఇప్పుడు ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది, దానికి సిగ్గు శరం లేదు. దాన్ని పువ్వు కోసి రోడ్డు మీద దింపాలి ఆ లంచ్ అని, మామూలు ల్యాట్ ఓనర్ లంచ్ అని. ఈరోజు కూడా మ్యాన్పులేట్ చేస్తుంది ఆ లంచ్, బజార్ లంచ్. అక్కడ ఏం లేకున్నా కూడా బజార్ లంచ్ అది. దాన్ని పువ్వు కోసి రోడ్డు మీద దింపాలి అలాంటి లంచాలని. అది ఇట్లాంటి బిహేవియర్ చూడండి కొద్దిగా లంచ్ అవ్వకపోయారా. అరే చెప్పు తీసుకొని కొడతారు లంచ్ అవ్వడక, ఏమనుకుంటున్నావు? నాకు నాకు వర్క్లో గ్రో అని ఇస్తలేడండి, బిజినెస్లో గ్రో అని ఇస్తలేడు. నేను ఓన్గా గ్రో అవుతా. ఎవరు హెల్ప్ కూడా తీసుకోవడానికి ట్రై చేయలేదు. లాస్ట్ ఇయర్ ఒకటి హెల్ప్ చేస్తా అన్నప్పుడు అలా వైఫ్ ఆఫ్ ఫ్రెండ్స్లో అప్పర్ కాస్ట్ అమ్మాయి ఉంది, బెటర్ అయిన అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయితో హెల్ప్ చేయమని అడిగిన అంతే. బెటర్ అయిన అమ్మాయితోనే అడిగిన తప్ప ఇంకా వేరే విధంగా ఏ విధంగా హెల్ప్ అడగలేదు నేను. సో అది నేను ఏ విధంగా ఇంకోటి పైకి రావడానికి ట్రై చేయలేదు. అండ్ ఆల్సో ఈరోజు కూడా అండి కష్టపడి వర్క్ చేసుకుంటున్నాను సైబర్ సెక్యూరిటీ. రాత్రి పగలు వర్క్ చేస్తే అండి రిపోర్ట్స్ క్లోజ్ చేయిస్తుంటే మీకు ఎట్లుంటుంది చెప్పండి. మీరు రాత్రి పగలు వర్క్ చేసినప్పుడు మీకు ఫలితం రాకుంటే మీరు ఎట్లుంటుంది చెప్పండి. అది ఇప్పుడు 14 days పెండింగ్లో ఉంటాయి ఆ రిపోర్ట్స్. ఎప్పుడు కూడా నేను చూడలేదు. 5 days నేను మీకు ప్రూఫ్స్ కూడా చూపించాను. లాస్ట్ ఇయర్ జూమ్ కంపెనీ, టెక్నాలజీ కంపెనీ అండి, ఆర్మీకి సంబంధించిన పోస్ట్ ఎందుకు పెట్టింది నాకు? ఆర్మీకి సంబంధించిన పోస్ట్ పంపించింది. ఈ రోజుకండి ఫలితం అనేది రాని 14 days రిపోర్ట్స్ 6-7 రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తాయండి. 6-7 or 8 రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తే తెలియదు, కరెక్ట్గా తెలియదు అనమాట. సో 6-7 రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తే కావాలని రిపోర్ట్స్ క్లోజ్ చేయిస్తున్నాడు 14 days తర్వాత. నేను ఎప్పుడైతే యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నానో అప్పుడే క్లోజ్ చేయిస్తున్నాడు ఈ కొద్దిగా అంటాడు. చూడండి, నేను కష్టపడి పైకి రావాలనుకుంటే కష్టపడి పైకి రావడానికి ట్రై చేస్తాడు. నేను పైకి రావడానికి పైకి రానివ్వకుండా చేస్తున్నాడు, బిజినెస్లో పైకి రానివ్వకుండా చేస్తున్నాడు. ఇంత ఆడంగి పడుకో ఉన్నాడు వాడు. సో ఒకటి, అరే కొజ్జాలని చెప్పడు కానీ ఎవరి గురించి అని ఇన్ఫామ్ చేసుకోరా. అరే నీకేమో అప్పర్ కాస్ట్ ఇచ్చిన దగ్గర డిపోకి కావాలి దాన్ని, నేను వరస్ట్ కాలం చేసుకోవాలా? కొజ్జాలని చెప్పడక ఆ డ్రామా రాయని లంచాలు నువ్వు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎంత ఇబ్బంది పెట్టినా అంత సఫర్ అవుతావు ఫ్యూచర్లో. కంపల్సరీ ఈరోజు కాకుండా సర్వనాశనం అవుతారు మీరు అందరూ కూడా. ఒకటి నేను బెటర్గా ఉంటే, బెటర్ ఫ్యామిలీ బెటర్గా ఉంటే, అన్నిట్లో ఉంటుంది కరెక్ట్గా బెటర్గా ఉంటే నేను మూవ్ అని అవుతా అండి. లేదు అని అంటే నువ్వు మూసుకొని సింగిల్గా ఉండిపోతా అంతే. ఇంకా నా వర్క్ కానిస్తలేడు స్లోగా. ఇప్పుడు నాకు ఇంకా నేను చేయిస్తలేను, ఇప్పుడు వర్క్ కూడా చేస్తాను. ఇంక ఇన్వాల్వ్ అవుతున్నాను, నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది చెప్పండి? ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది? 1.5 year నుంచి అండి ఇట్లా చేస్తున్నాడు నా లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యి. నాకు డబ్బులు రానిస్తలేడు, సైబర్ సెక్యూరిటీ వర్క్లో డబ్బులు రానియకుండా చేస్తున్నాడు. సంవత్సరానికి 50 లక్షల నుంచి ₹1,00,000 జనరేట్ చేస్తాను నేను, నాకు డబ్బులు రానియకుండా చేస్తున్నాడు. ఇట్లా డబ్బులు రానియకుండా చేస్తాడు, నాకు బెటర్ అయిన అమ్మాయి రాకుండా చేస్తాడు. వాడి లైఫ్ హ్యాపీగా ఉండాలి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని రిమూవ్ చేసేసిండు. వాళ్ళకి వేరే వాళ్ళతో లవ్ మ్యారేజ్కి జాయింట్ వేసిన అని చెప్పి ఇన్ఫామ్ చేస్తుంటాడు. ఇంత కొద్దిగా ఉన్నాడు వాడు. సరే ఇప్పుడు నేను ఎంత సఫర్ అయ్యానో, రిమూవ్ చేసినారో, బ్రేక్ చేసిరో నా లైఫ్ని. ఎవరైతే అందరూ కూడా మీరు మీ పిల్లలు కూడా సఫర్ అవుతారు. మీ పిల్లల లైఫ్ కూడా అట్లనే బ్రేక్ అవుతాయి రేపు పొద్దున. ఇంత టార్చర్ చేస్తే, ఇంత ఇబ్బంది పెట్టిన 1.5 year నుంచి. ఇప్పుడు అందరికీ తెలియాలి కదా, మీరు ప్రపంచానికి ఎవరికి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది అందరికీ తెలియట్లేదు. సో వీడియోస్లో పెడుతున్నా కదా, అందరూ చూడండి. నా ఫ్రెండ్స్ అయినా తెలిసిన ఎవరైనా కూడా నేను ఇంత సఫర్ అయినా, ఇంత ఇబ్బంది పడినా అని చెప్పి అందరూ చూడండి. నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి లేవు, హెల్త్ ప్రాబ్లమ్స్ లేకున్నా కూడా ఉన్నాయన్నట్టు తప్పుగా ప్రచారం చేస్తూ ఉంటాడు సన్నీ రెడ్డి గారు. ఇలాంటి పనులు చేస్తున్నాడు కొద్దిగా వాడు ఏదన్నా పిరికి వెదవండి, పిరికి లంచవాడు కూడా. ఆర్మీలో పని చేస్తాడు, ఆడంగి లక్షణాలు ఉన్నాయి వాని దగ్గర, మగోని లక్షణాలు లేవు, అంతా ఆడంగి లక్షణాలు ఉన్నాయి వాని దగ్గర. ఇట్లా ఇన్ని రకాలుగా నన్ను అలా వైఫ్ మనసు మార్చడం కానీ కొద్దిగా ప్రచారం చేసారు. పెళ్ళిళ్ళు అయినా కానీ, అఫేర్లు ఉన్నాయి కానీ ఎన్నో రకాలుగా ప్రచారం చేసారు. అయినా నోరు మూసుకొని కూర్చున్నా అండి 1.5 year నుంచి. ఇన్ని రకాలుగా చూసారు నన్ను. సరే ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా అని ఒకటే అనుకున్నా, వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ అమ్మాయితో బెటర్ అమ్మాయితో మ్యారేజ్ జరుగుతుంది అనుకుంటే ఆ వేరే వాళ్ళతో జాయింట్ చేసి నాకు ఇన్ఫామ్ చేస్తున్నాడు. ఇలాంటి పనులు చేస్తున్నాడు. సరే ఇన్ని రకాలుగా బ్రేక్ చేసిరు, అమ్మాయిలు కాకుండా చేసిరు, ఫ్యూచర్లో సఫర్ అవుతారు, పిల్లల తరానికి తాకుతుంది అది. నాకు ఒకటండి, దగ్గర వాళ్ళ వైపు మరీ దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ మరీ దగ్గర వాళ్ళ వైపు నేను వెళ్ళాను. ఏ రోజు కూడా నాకు చీట్ చేసిన వాళ్ళ వైపు నేను వెళ్ళాను. ఏ రోజు కూడా బెటర్ అయిన అమ్మాయిని, బెటర్ ఫ్యామిలీని నేను చూసుకొని మ్యారేజ్ చేసుకుంటా. సో నాకు లవ్ మ్యారేజ్ జరగలేదు. నేను లవ్ మ్యారేజ్ చేసుకొని చాలా ఇదైనా కానీ తెలిసిన వాళ్ళందరూ కూడా నన్ను ఎవరైతే నన్ను జరగనీయకుండా చేసారు, కొద్దిగా వాళ్ళు లంజా కొడుకులు జరగనీయకుండా చేసారు.
అది ఎవరైనా ఇప్పుడు మనం ఇప్పుడు ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినాము, సఫర్ అవుతారు. పిల్లలకు కూడా తాకుతుంది, పిల్లలు కూడా సఫర్ అవుతారు రేపు పొద్దున. నేను చూస్తా కదా, పిల్లలకు కూడా పిల్లల తరానికి కూడా తాకుతుంది అది. అందరు కూడా సఫర్ అవుతారు. అని ఎంత ఇబ్బంది పెట్టిర్రో, ఇంత నా లైఫ్ స్పాయిల్ చేసిర్రో, నాకు కరెక్ట్ అయిన అమ్మాయిలు రాకుండా చేసిర్రో, కంపల్సరీ సఫర్. ఈ ఫైనల్గా ఒకటే అండి, బెటర్ అయిన అమ్మాయి వస్తేనే మ్యారేజ్ చేసుకుంటా, లేదు అని అంటే సింగిల్గా ఉండిపోతా అంతే.